హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది కామెంట్ల రూపంలో ఇచ్చిన ఫీడ్బ్యాక్ను పరిగణనలోకి తీసుకొని ఓ నిర్ణయాన్ని అయితే నేను తీసుకున్నాను. ఈ కొత్త ముచ్చట ఛానల్ను ఇకపై సినిమా కంటెంట్కు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. రాజకీయాలు, ఇతర అప్డేట్స్ కోసం కొత్తగా ఓ ఛానల్ను క్రియేట్ చేశాను. అగస్త్య నేత్ర అనే ఓ ఛానల్ను ఈరోజే క్రియేట్ చేశాను. పొలిటికల్ కంటెంట్ కోసం ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ను ఉంచుతాను, లేదా యూట్యూబ్లో అగస్త్య నేత్ర అని టైప్ చేసినా మన ఛానల్ కనిపిస్తుంది. ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. హనుమాన్ సినిమా విడుదలయ్యి 14 రోజులైంది. ఈ సినిమాకు సంబంధించిన తెలంగాణ హక్కులను మేము కొనుగోలు చేశాం. నైజాంలో ఈ సినిమాను మేమే రిలీజ్ చేశాము. ఈ 14 రోజుల్లో తెలంగాణ అంతటా కలిపి 9027 షోలు హనుమాన్ సినిమాకు పడ్డాయి. 25,28,983 మంది ఆడియన్స్ ఈ సినిమాను వీక్షించారు, టికెట్లను కొన్నారు. ఈ టికెట్ల ద్వారా ఏకంగా 25,31,579 రూపాయల షేర్ మాకు వచ్చింది. జీఎస్టీతో కలిపి 29,50,55,263 రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. అలాగే తెలంగాణ మొత్తం మీద అన్నీ కలిపి 48,62,29,176 రూపాయల గ్రాస్ కలెక్షన్లను హనుమాన్ సినిమా 2 వారాల్లో రాబట్టింది అంటూ నైజాంలో ఈ సినిమాను కొన్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. తెలుగు సినీ చరిత్రలో ఇటీవలి కాలంలో ఇంత పర్ఫెక్ట్గా టికెట్ల లెక్కలతో సహా, షో లెక్కలతో సహా కలెక్షన్లను వెల్లడించిన వాళ్ళు అస్సలు లేరు. హనుమాన్ సినిమాను కొన్న మైత్రి వాళ్ళు మరో కొత్త సాంప్రదాయానికి తెరతీసినట్టు అయిందన్నమాట. నిన్నటికి హనుమాన్ సినిమా విడుదలయ్యి 2 వారాలు పూర్తయింది. మరి ఈ 2 వారాల్లో ఈ సినిమాకు మొత్తం ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి, ఏ ఏరియాలో ఎన్ని కోట్ల లాభం డిస్ట్రిబ్యూటర్లకు వచ్చింది, అసలు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత, ఇప్పటి వరకు వచ్చిన లాభం ఎంత, అలాగే 2 వారాల్లో గుంటూరు కారం సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. నైజాంలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7,15,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఈ సినిమాకు తెలంగాణ మొత్తం మీద 2 వారాల్లో 25,01,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఈ లెక్కలను టికెట్ల నెంబర్ ఎంత అన్న వివరాలతో సహా మైత్రి మూవీస్ వాళ్ళు వెల్లడించారు. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా ఈ సినిమాకు 17,86,00,000 రూపాయల లాభం అయితే నైజాంలో వచ్చిందనమాట. సో దాదాపుగా 4 రెట్ల లాభం అయితే మైత్రి వాళ్లకు వచ్చేసింది. ఇక సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తంగా రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 8,79,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో 4,79,00,000 రూపాయల లాభం కూడా వచ్చేసిందనమాట. ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 9,50,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో హనుమాన్ సినిమాకు 2 వారాల్లో కలిపి 8,78,00,000 రూపాయల కలెక్షన్లు, ఉత్తరాంధ్రలో 6,41,00,000, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,34,00,000, గుంటూరులో 3,99,00,000, కృష్ణా జిల్లాలో 3,74,00,000, నెల్లూరులో 1,95,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట. అంటే ఈ అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు 2 వారాల్లో 29,21,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట. అంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా 19,71,00,000 రూపాయల లాభం కూడా వచ్చేసిందన్నమాట. మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 20,65,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఈ 2 రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 వారాల్లో 68,04,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 111,95,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా 47,39,00,000 రూపాయల లాభం కూడా వచ్చేస్తుందన్నమాట. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద ఇప్పటివరకు 10,35,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఏకంగా 8,35,00,000 రూపాయల లాభం ఈ ఏరియాలో వచ్చేస్తుందన్నమాట. ఇక హిందీలో ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు ఏకంగా 19,80,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఏకంగా 16,80,00,000 రూపాయల లాభం ఈ సినిమాకు 2 వారాల్లో వచ్చిందనమాట. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో ఈ సినిమాకు అక్షరాల 22,75,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే 2 వారాల్లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్కు ఏకంగా 18,75,00,000 రూపాయల లాభం వచ్చేసిందనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు 29,65,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 31 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. అప్పుడే హనుమాన్ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క. అయితే ఈ సినిమాకు 2 వారాలు ఏకంగా 120,94,00,000 రూపాయల షేర్ను రాబట్టింది. అలాగే 224,05,00,000 రూపాయల గ్రాస్ను ఈ సినిమా 2 వారాల్లో రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు 2 వారాల్లో ఏకంగా 90,44,00,000 రూపాయల లాభం అయితే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేస్తుందన్నమాట. రానున్న రోజుల్లో ఈ లాభం కాస్త ఖచ్చితంగా 100 కోట్లకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లో అత్యధికంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు లాభపడ్డారు. ఆ తర్వాత హిందీ డిస్ట్రిబ్యూటర్లు, ఆ తర్వాత నైజాం డిస్ట్రిబ్యూటర్లు హనుమాన్ సినిమాతో భారీగా లాభపడ్డారన్నమాట. ఇది హనుమాన్ సినిమా 2 వారాల కలెక్షన్ల లెక్క.
ఇక గుంటూరు కారం సినిమా గురించి కూడా ఓసారి లుక్ ఇద్దాం. సింపుల్గా ఆ సినిమాకు 2 వారాల్లో ఎంత వచ్చిందన్నది చెప్పుకుందాం. గుంటూరు కారం సినిమాకు ప్రస్తుతం ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల రూపాయల లోపు కలెక్షన్లు వస్తున్నాయి. రోజు రోజుకు ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గుతూ 2 వారాలు ముగిసేసరికి ప్రతిరోజు ఆ సినిమాకు 20 లక్షల రూపాయల కలెక్షన్లు వస్తున్నాయి. హనుమాన్ సినిమాకు ప్రతిరోజు 2 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తుంటే గుంటూరు కారం సినిమాకు మాత్రం 20 లక్షల లోపే కలెక్షన్లు ఉన్నాయన్నమాట. దీంతో ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది. ఈ సినిమాకు మొత్తం 2 వారాల్లో ఏరియాల వారీగా ఎంతెంత వచ్చిందన్నది చూద్దాం. నైజాం ఏరియాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 42 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే 2 వారాల్లో నైజాం ఏరియాలో ఈ సినిమాకు 33 కోట్ల 7 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట. ఇక సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు 13 కోట్ల 75 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో 9 కోట్ల 49 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 14 కోట్లు పెడితే 12 కోట్ల 15 లక్షల రూపాయల కలెక్షన్లు 2 వారాల్లో వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో 8 కోట్ల 60 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 9 కోట్ల 49 లక్షల రూపాయల కలెక్షన్లు 2 వారాల్లో వచ్చాయి. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 5 కోట్ల 85 లక్షల రూపాయల కలెక్షన్ రాగా, గుంటూరులో 7 కోట్ల 65 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 8 కోట్ల 15 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే గుంటూరులో మాత్రం ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు 6 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 6 కోట్ల 30 లక్షల రూపాయల కలెక్షన్లు 2 వారాల్లో వచ్చాయి. ఇక నెల్లూరులో ఈ సినిమాకు 4 కోట్లు పెడితే 3 కోట్ల 59 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు 102 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో 88 కోట్ల 9 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా 135 కోట్ల 55 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 13 కోట్ల 91 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గుంటూరు కారం సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 6 కోట్ల 48 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఓవర్సీస్లో ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో ఓవర్సీస్లో 14 కోట్ల 65 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం సినిమాకు 132 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అయితే ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 133 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క. అయితే ఈ సినిమాకు 2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 109 కోట్ల 22 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాబట్టగా 179 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాసం ఈ సినిమా కలెక్ట్ చేసింది. అంటే 82% పెట్టుబడిని ఈ సినిమా రాబట్టినట్టు లెక్క. ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా 22 కోట్ల 78 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు 20 లక్షల రూపాయల లోపే కలెక్షన్లు వస్తున్నాయి. సో లాంగ్ రన్లో మొత్తం మీద మరో 3.5 కోట్ల రూపాయలను రాబట్టినా మొత్తం మీద 18 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది గుంటూరు కారం సినిమా కలెక్షన్ల లెక్కలు. ఓవరాల్గా చూసుకుంటే 2 వారాలు అయినా హనుమాన్ సినిమా థియేటర్ల వద్ద స్ట్రాంగ్గా నిలిచింది. రోజు ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ వస్తున్నాయి. ఇక గుంటూరు కారం సినిమాకు మాత్రం కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. ఈ సినిమాకు ప్రతిరోజు 20 లక్షల రూపాయల లోపే కలెక్షన్లు వస్తున్నాయి. ఇది ఈ 2 సినిమాల 2 వారాల కలెక్షన్ రిపోర్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.